భారతదేశ ఆర్థిక వ్యవస్థను కొత్త దిశగా మలిచిన మహానేత డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పాకిస్తాన్లోని చక్వాల్ గ్రామంలో జన్మించిన ఆయన సాధారణ గ్రామీణ కుటుంబంలో పెరిగారు. చదువులో అత్యంత ప్రతిభను ప్రదర్శించి పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఉన్నత మార్కులతో గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ తర్వాత కాంబ్రిడ్జ్ యూనివర్సిటీ మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. విద్యావంతుడిగా మాత్రమే కాకుండా సేవాపరుడిగా కూడా ఆయన జీవితాన్ని అంకితం చేశారు. భారత ప్రభుత్వంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఆర్థిక సలహాదారుగా, ఆర్థిక శాఖ కార్యదర్శిగా అనేక కీలక బాధ్యతలను నిర్వర్తించారు. 1991లో ఆర్థిక సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి పివి నరసింహారావు నమ్మకంతో ఆయనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ చేపట్టిన సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు మైలురాయిగా నిలిచాయి. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక లిబరలైజేషన్ దేశ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ వేదికపై నిలిపింది. ప్రపంచమంతా ఆయనకు ఆర్థిక సంస్కరణల ప్రతీకగా అభినందనలు తెలిపింది. ఆర్థిక రంగంలో చూపించిన దూరదృష్టి భారతదేశానికి స్థిరమైన ఆర్థిక అభివృద్ధి మరియు కొత్త అవకాశాలను తెరిచింది. 2004లో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ పదవి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దేశానికి ఆయన గర్వించదగ్గ నాయకుడిగా ఎదిగారు. దేశాభివృద్ధిలో, ముఖ్యంగా ఐటీ రంగం, వ్యవసాయ రంగం, మరియు మౌలిక వసతుల నిర్మాణంలో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. 2005లో అమెరికాతో న్యూక్లియర్ ఒప్పందం, 2008 ఆర్థిక మాంద్యం సమయంలో ఆర్థిక వ్యవస్థను రక్షించడం మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వంటి అనేక సాహసోపేత నిర్ణయాలు ఆయన హయాంలో చోటు చేసుకున్నాయి. ఆయన ప్రశాంత స్వభావం, నిబద్ధత మరియు నిజాయితీ దేశ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఆయన పనితీరును విమర్శించిన వారిని ఆకట్టుకునేలా నడచుకున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎల్లప్పుడూ తన పనితో మాట్లాడేవారు, మాటలతో కాదు. అయితే ప్రతి జీవితం ఒక దశలో ముగుస్తుంది. భారతదేశానికి ఎన్నో సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో పోరాడిన ఆయన తన చివరి రోజుల్లో కూడా ప్రశాంతంగా, నిష్కలంకంగా జీవించారు. దేశమంతా ఆయన సేవలను స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించింది. అనేక నేతలు, వ్యాపారవేత్తలు మరియు సామాన్య ప్రజలు ఆయనను గౌరవంతో స్మరించారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ దేశాభివృద్ధికి ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలనే సందేశం అందించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మన మధ్య లేకపోయినా ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, ఆయన నేతృత్వంలో ఆవిర్భవించిన విజయాలు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన నిబద్ధత, పట్టుదల మరియు సరళ జీవితం ప్రతి భారతీయుడికి ప్రేరణగా మారింది. సరళత, శ్రమ మరియు నిజాయితీతో జీవితంలో ఎంతవరకు ఎదగవచ్చో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జీవితం మనకు నిరూపిస్తుంది. భారతదేశ రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఆయన చేసిన కృషి తరం తరానికి మార్గదర్శకంగా ఉంటుంది.